యూజ్ టు వుడ్. చాలా డేంజరస్ రామన్. చాలా మంది అన్నిటికీ యూజ్ టు పెట్టుకెళ్ళిపోతారు. వెయిట్, స్తంభం అని చెప్పి యూజ్ టు పెట్టుకెళ్ళిపోతారు. వెయిట్, నో, ఒకదానికి యూజ్ టు పెట్టాలి, ఒకదానికి వుడ్ పెట్టాలి. ఏంటమ్మా, ఒకదానికి యూజ్ టు పెట్టాలి, ఒకదానికి వుడ్ పెట్టాలి. యూజ్ టు అనేది ఏంటి తెలుసా? స్టేట్ పొజిషన్స్ కి, యాక్షన్ పొజిషన్స్ కి. స్టేట్ పొజిషన్స్ కి, యాక్షన్ పొజిషన్స్ కి. వుడ్ అంటే ఓన్లీ యాక్షన్ మాత్రమే, ఓన్లీ యాక్షన్ మాత్రమే. యూజ్ ఇట్ మీకు అర్థమవుతుందా? యూజ్ ఇట్ అనేది యాక్షన్ అవుతుంది, స్టేట్ అవుతుంది. వుడ్ అనేది ఓన్లీ యాక్షన్ కి అవుతుంది, స్టేట్ కి అవుతుంది, స్టేట్ కి అవుతుంది. ఎందుకో మీకు చెప్తాను, జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా తెలుగులో చూడమ్మా, తెలుగులో ఉండేవాడిని అనే క్రైటీరియా వస్తే స్టేట్, చేసేవాడిని అనే క్రైటీరియా వస్తే యాక్షన్. అంతేనా? అక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ అవుట్ సైడ్ ఫర్ అవర్స్ టుడే. వర్బ్ ఏంటి అక్కడ? వర్బ్ నచ్చలు. ఫస్ట్ వర్బ్ ఎప్పుడు గుర్తుపెట్టు. వర్బ్ అంటే ఏంటి తెలుసా? ఈడి ఫామ్. ఈడి ఫామ్ వస్తే ఏంటి? వర్బ్. అక్కడ ఏంటి వర్బు? ప్లే. అక్కడ ఏంటి వర్బు? ప్లే. వర్బ్ ఐడెంటిఫై చేయాలి. ప్లేడ్ అనేది వర్బ్. అక్కడ ప్లేడ్ అనేది వర్బ్ అయినప్పుడు జాగ్రత్త ఉంది. ఇక్కడ మనం కరెక్ట్ చేయాలి. ఈ ప్లేడ్ అనేది యాక్షన్ స్టేటా? కరెక్ట్ చెప్పండి. యాక్షన్ కదా. ప్లేడ్ అంటే ఏంటి? ఆడుకోవడం. ఆడుకోవడాన్ని యాక్షన్ అంటామా, స్టేట్ అంటామా? స్టేట్ అంటే ఏంటి తెలుసా? యాక్షన్ ఉండదు. స్థితి, ఉన్న స్థితి, పొజిషన్. ఉండేవాడిని, అమెరికాలో ఉండేవాడిని, వైజాగ్ లో ఉండేవాడిని, ఇక్కడ ఉండేవాడిని, అక్కడ ఉండేవాడిని, ఆ పొజిషన్. యాక్షన్ అంటే ఏంటి? ఆడుకోవడం అనేది కంపల్సరీ బాడీలో కాళ్ళు చేతులు అన్ని కదులుతాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ప్లేడ్ అనేది యాక్షన్. ఇక్కడ నువ్వు వుడ్ పెట్టినదైతే యూజ్ టు పెట్టినా కూడా రైటే, వుడ్ పెట్టినదైతే యూజ్ టు పెట్టినా కూడా రైటే. సో ఆన్సర్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఇక్కడ యూజ్ టు ప్లే. ఏంటమ్మా? ఇక్కడ ప్లేడ్ కాస్త యూజ్ టు పెట్టిన తర్వాత, ప్లేడ్ కాస్త యూజ్ టు పెట్టిన తర్వాత V1 అయిపోద్ది. ఎందుకంటే యూజ్ టు ప్లేడ్ అనకూడదు, యూజ్ టు ప్లే అనాలి. యూజ్ టు ఏమనాలి? ప్లే అనాలి. మళ్ళీ చెప్తాను చూడమ్మా. యూజ్ టు ప్లే, వుడ్ ప్లే. వుడ్ పక్కన యూజ్ టు పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది. ఓకేనమ్మా? కాబట్టి ఆన్సర్ ఏంటి? వెన్ ఐ వాజ్. మళ్ళీ సెకండ్ చూడండి. అవర్ టీచర్ గేవ్ us a quiz every day. వర్బ్ ఏంటి అక్కడ? గేవ్ అనేది వర్బ్. గే అసమాన్ ఈడే వర్బ్ రావాలని రూల్ లేదు. వెర్బ్ ఫామ్ సైడ్ ఉన్నాయా? గివ్, గేవ్, రైట్, రోడ్, వెర్బ్స్. సో అందులో వర్బ్ ఏంటి? గేవ్. అందులో వర్బ్ ఏంటమ్మా? గేవ్. మా టీచరు ఎప్పుడు కూడా ఏంటది? క్విజ్ పెట్టేవారు. ఓకేనమ్మా? పెట్టేవారు. ఎక్కడ మీకు అర్థమైపోతుంది? యాక్షన్ స్టేటా? క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు, క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు, అది కూడా యాక్షనే. ఇక్కడ కూడా ఏంటి? వుడ్ పెట్టిన కరెక్టే, యూజ్ టు పెట్టిన కరెక్టే. ఆల్రెడీ మీరు యూజ్ టు పెట్టారు, ఆల్రెడీ పైన మీరు ఏంటి పెట్టారు? యూజ్ టు పెట్టారు. సో ఆన్సర్ ఇక్కడ అవర్ టీచర్ వుడ్ గివ్ us a quiz every day. అంతే, చాలా సింపుల్, ఈజీగా రాసి వచ్చింది. దీనికోసం బుక్కులు బట్టి పట్టేసి ఎక్కడ పెట్టాలో తెలియక, ఎలా పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వద్దు. వర్బ్ ఎత్తకండి, వర్బ్ని ఎత్తకండి. ఇటుక వర్బ్ని, ఆ వర్బు యాక్షన్ లో ఉందా, స్టేట్ లో ఉందా? యాక్షన్ లో ఉంటే వుడ్ యూజ్ ఇట్, స్టేట్ లో ఉంటే వుడ్ పెట్టకూడదు. స్టేట్ లో వస్తాయి, అది కూడా వస్తాయి, ముందు ముందు వస్తాయి. స్టేట్ లో ఏంటి పెట్టాలి? యూజ్ ఇట్. స్టేట్ వుడ్ రాదు. అర్థమవుతుందమ్మా? స్టేట్ వర్బ్స్ అంటే కొన్ని రాస్తాను చూడండి. బిలీవ్ ఏంటమ్మా? బిలీవ్ వచ్చిన, బిలీవ్ వుడ్ రాదు. మీ పబ్లిక్ పేపర్ లో 3 వస్తే వుడ్ పెట్టదు. ఆ 3 వస్తే కంపల్సరీ యూజ్ టు మాత్రమే పెట్టండి. ఆ 3 వస్తే కంపల్సరీ ఏం పెట్టాలి? యూజ్ టు మాత్రమే పెట్టండి. క్లియర్మా? ఇంకో మోడల్ పేపర్ చేస్తాను, ఒకసారి చూడండి. మోడల్ పేపర్ చూడండి, బోర్డు మీద అవసరం లేదు. సెకండ్ మోడల్ పేపర్ తీయండి ఒకసారి, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఒకసారి.
చూడండి, డ్యూరింగ్ హిస్ హాస్టల్ లైఫ్ హీ ఏట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వితౌట్ గ్రంబ్లింగ్. క్వశ్చన్ చూసారా? ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 37. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37 లో లిజన్, హాస్టల్ లైఫ్ లో అతను ఎప్పుడు కూడా అంటే అన్ని రకాల ఫుడ్స్ తినేవాడు. వర్బ్ ఏంటి అక్కడ? ఏ. వర్బ్ ఏంటి? ఏ. ఇప్పుడు ఏంటి పెట్టాలి? తినేవాడు అంటే స్టేట్ వర్బ్, యాక్షన్ వర్బా? యాక్షన్ కి వుడ్ వస్తుంది, యూజ్డ్ వస్తుంది. కాబట్టి మనం సింపుల్ గా వుడ్ ఫస్ట్ పెట్టేద్దాం ఫస్ట్. తర్వాత దానికి స్టేట్ వచ్చిన మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే యూజ్డ్ అన్నిటికి అప్లికబుల్. యాక్షన్ కనబడితే ఫస్ట్ వుడ్ పెట్టేది, తర్వాత దానికి ఇంకా యూజ్డ్ రెండింటికి అప్లికబుల్ కదా. తర్వాత దానికి యూజ్డ్ పెట్టేస్తే పర్ఫెక్ట్ రైట్ అయిపోతుంది. సో దీన్ని వుడ్ పెట్టేద్దాం. డ్యూరింగ్ హిస్ హాస్టల్ లైఫ్ he would eat, eight का same होती है V1. He would eat all kinds of food without grumbling. అర్థమైందా ఎలా రాయాలో? తర్వాత చూడండి, he teased me when mother was not around. teased అంటే ఏంటి? వెర్బ్ కదా. teased అంటే ఏంటి? ఏడిపించడం. ఆల్రెడీ ముడి పెట్టాం, ఇంకా దీనికి ఏం పెట్టచ్చు? హాయిగా యూజ్డ్ పెట్టుకోవచ్చు. సో he used to tease me when mother was not around. అంతే, ఇలా సింపుల్ రాసింది. దీనికోసం ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో కన్ఫ్యూజ్ అవ్వదు. మళ్ళీ చెప్తాను చూడండి. వెర్బ్ ఎత్తుకుతాను, వెర్బ్ ఎతికిన వెంటనే, వెర్బ్ని ఎతికిసిన వెంటనే అక్కడ వుడ్ అంటే యాక్షన్ కనబడితే ఫస్ట్ వుడ్ పెట్టాను. తర్వాత మీకు స్టేట్ మీరు గుర్తు పెట్టుకున్న అంటే మీ స్టేట్ ఒక కనిపెట్టలేకపోయినా స్టేట్ కి యాక్షన్ కి మన యూజ్ అప్లికబుల్ పెట్టవచ్చు. యాక్షన్ ఫస్ట్ వుడ్ పెట్టారు అనుకోండి, మిగతా ఏది వచ్చినా యూజ్ పెట్టవచ్చు. అర్థమైందా? ఇంకొక రామన్ చేద్దామా? ఇంకొక రామన్ చూడండి ఒకసారి. థర్డ్ మోడల్ పేపర్ గుడ్డు పెట్టేది అంటే సెకండ్ స్టేట్ అయినా మనం హాయిగా యూజ్ పెట్టుకోవచ్చు కదా. యాక్షన్ కి ఫస్ట్ యాక్షన్ కనబడగానే యూజ్ పెట్టినా కూడా కరెక్టే. గుడ్డు పెట్టారు అనుకోండి, సెకండ్ ఒకవేళ మనకి స్టేట్ కనబెట్టలేకపోయింది, స్టేట్ పొజిషన్ మనం కనబెట్టలేకపోయింది, అలాంటప్పుడు యూజ్ పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు యూజ్ పెట్టుకున్న కరెక్టే. నెక్స్ట్ చూడండి, వెన్ ఐ వాస్ 5 years old I followed my brother all over place. సో ఆల్రెడీ గుర్తు పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? సో when I was 5 years old I used to follow my brother all over the place. అర్థమైందా? యూజ్ టు గుడ్ క్లియర్? మా అందరికి అర్థమైందా? చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందా? మళ్ళీ ఇంకో మోడల్ పేపర్ తీయండి ఒకసారి. ఎక్సలెంట్. అక్కడ ఆల్రెడీ చూసారా? బిలీవ్, స్టే, లైవ్. ఈ మూడింటికి ఏది పెట్టాలి? గుడ్ పెట్టకూడదు. సో ఆన్సర్, when we were young we used to believe they were good. ఆ బిలీవ్డ్ కాస్త బిలీవ్ అయిపోద్ది, ఎందుకంటే V1 పెట్టాలి. యూజ్డ్ టు పక్కన వుడ్ పక్కన ఏది పెట్టాలమ్మా? వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫార్మ్ పెట్టాలి. సో ఆన్సర్, when we were young we used to believe they were good. అని చూడండి, my uncle spent his holidays by the sea అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ యూజ్డ్ పెట్టాం. స్పెంట్ అంటే ఏంటి? గడపడం. అది కూడా యాక్షన్. స్పెంట్ అంటే ఏంటి? గడపడం. సో కావాల్సిన పేపర్ లో కూడా కీలు కూడా చూడండి ఒకసారి. ఒక దగ్గర వుడ్, ఒక దగ్గర యూజ్ చెప్పండి. ఓన్లీ మరి యూజ్ ఎక్కడ పెట్టాలి? స్టేట్ అంటే మరి ఇది ఎక్కడ కలెక్ట్ చేయాలి? ఎలా కలెక్ట్ చేయాలి? మనం సెంటెన్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తాం దీన్ని? స్టాండర్డ్ చెప్పు ఒకసారి. సెంటెన్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తాం దాన్ని? వర్బ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ప్లే, ఈడి ఫామ్ దగ్గర చూస్తాం. దాని తర్వాత ఏ వెర్బ్ ఫామ్ పెట్టాలి? V1 పెడతామా? ఏది పెడతాం? వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ అనేది పెట్టాలి. ఈ రామన్ ఓకేనా? ఇంకొక పేపర్ చేయనా? ఇంకొక పేపర్ చేయమంటే చేస్తాం. సరే, ఇంకొక పేపర్ మీరు చెప్పండి. ఆన్సర్ అందరూ కలిసి చెప్పండి. ఆన్సర్ ఎక్సలెంట్. యూజ్ టు పెట్టాలి, గుడి పెట్టకూడదు. ఎందుకంటే లవ్, లైక్ ఇవన్నీ కూడా స్టేట్స్ వెళ్ళిపోతాయి. సో యూజ్ టు పెట్టాలి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చెప్పండి. ఇన్ ఈస్ టైం. స్వామ్ అంటే V2, స్విమ్ V1. ఈ వుడ్ స్విమ్. స్విమ్ అంటే ఏంటి? యాక్షన్. ఏది కొట్టుకుంటే యాక్షన్ కదా. మనం స్విమ్ చేసినప్పుడు బాడీలో ఉన్న మూమెంట్స్ అన్ని కలుగుతున్నాయి కదా, అది యాక్షన్ అయిపోయింది. సో హీ వుడ్ స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. క్లియరా? ఓకేనా? ఇప్పుడు పెట్టగలం కదా. నెక్స్ట్ నౌన్ మార్కర్స్ వెళ్దాం ఒకసారి.